నమస్కారం. వాణి రామానుజం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీపంచమి శుభాకాంక్షలు. నేను ఈరోజు వీణా వినమ్రంగా పాడే పాట ఏంటంటే పలుకే బంగారమాయన, భక్త రామదాస్ కీర్తన, ఆనంద భైరవి రాగం, ఆదితాళం. గోల్కొండ రాజ్యంలో 17వ శతాబ్దంలో కంచర్ల గోపన్న అనే తహసీల్దార్ ఉండేవారు. ఆయన గొప్ప రామభక్తులు. ప్రజల నుండి వసూలు చేసిన పన్ను డబ్బుతో శిథిలావస్థలో ఉన్న భద్రాచల రామాలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారు. ఆ విషయం తెలిసి గోల్కొండ నవాబు తానేషా ఆగ్రహించి చెరలో బంధించారు. ఆ చీకటి గదిలో 12 సంవత్సరాల పాటు శ్రీరామచంద్రునిపై కీర్తనలు పాడుతూ తనని విడిపించమని వేడుకున్నాడు. ఆయనే రామదాసుగా ప్రసిద్ధి చెందారు. ఒక రాత్రి రామలక్ష్మణులు సైనికుల వేషంలో నవాబు దగ్గరికి వచ్చి రామదాసు బాకీ ఉన్న 6 లక్షల మొహరీలను చెల్లించి రసీదుని తీసుకున్నారు. మరుసటి ఉదయం నవాబు ఆ దివ్యమైన మొహరీలను చూసి జరిగినది దివ్యలీల అని గ్రహించి వెంటనే రామదాసుని విడిపించి క్షమాపణ కోరారు. భక్తుని కోసం భగవంతుడే వచ్చి రుణం తీర్చాడు. భక్తికి అంత శక్తి ఉంది. ప్రస్తుతం పాట సందర్భం ఏమిటంటే శ్రీరామచంద్రుడు రామదాసు పిలుపునకు స్పందించకపోవడంతో ఆవేదనతో పాడిన కీర్తన ఇది. ఆనంద భైరవి రాగంలో కొన్ని పాటలు చెప్పుకుందాం. అన్నమాచార్యుల కృతి. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటి. పడిపంతులు చిత్రం నుంచి. నీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు ఈ సూత్రముతో ఈ కుంకుమతో నన్ను కడతేరి పోనిండు. నీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు. మిస్సమ్మ చిత్రం నుంచి. శ్రీ జానకీ దేవి సీమంత మలరే మహాలక్ష్మి సుందర వదనము గణరే. శ్రీ జానకీ దేవి సీమంత మలరే. మరి ప్రస్తుత పాటలోకి వెళదామా? పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా. పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా. ఎంత వేడిన గాని సొంతైన దయారాధ ఎంత వేడిన గాని సొంతైన దయారాధ పంతము సేయ నేనెంతటి
వాడను తండ్రి పంతామూసేయని నింతటి వాడను తండ్రి పలుకే బంగారమాయేనా కోదండ పాడి పలుకే బంగారమాయేనా శరణాగత త్రాణ వీరుదాంకే తుడవు కావా శరణాగత త్రాణ వీరుదాంకే తుడవు కావా కరుణించు భద్రచల వరరామదాస పోష కరుణించు భద్రచల వరరామదాస పోష పలుకే బంగార మాయేనా కోదండ పాడి పలుకే బంగార మాయేనా కోదండ పాడి పలుకే బంగారమాయేనా కోదండ పాడి పలుకే బంగారమాయేనా. విన్నారు కదండి. నా పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు కదా. మరొకసారి శ్రీ పంచమి శుభాకాంక్షలతో సెలవు మరి.